ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ యొక్క బలమైన కృప కలిగిన నామానికే స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతా కాపాడారు, రక్షించారు ప్రభువా. మా అందరి గృహముల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేసి మాకు ఏ హాని జరగకుండా, ఎటువంటి ప్రమాదములు సంభవించకుండా అయా మా అందరినీ కూడా భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కావలసిన నిద్రను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలమున మరొక శ్రేష్టమైన దినములో మేము సజీవులంగా ఉండగలిగాము అంటే అయా అది మా వలన కలిగినది కాదు నాయన. మాకున్న బలమును, శక్తిని, జ్ఞానమును, సంపదలు ఇవేవి కూడా మమ్మల్ని ఈరోజు సజీవంగా నిలవబెట్టలేదు, కానీ కేవలమును మీ యొక్క కృప మాత్రమే మేమందరము కూడా సజీవులంగా ఉండడానికి సహాయంగా ఉందని విశ్వసించి అందును బట్టి మీ నామాన్నే మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దినవృత్తాంతముల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము ద్వారా ప్రభువా మాకు సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము ఈ రోజున ఈ లోక పరిస్థితులను చూసి బలహీనులుగా అవ్వకుండా, మా ఎదుట ఎంతటి శక్తివంతమైన సమస్య ఉన్నప్పటికీ, మేము దానిని జయించలేని బలహీనులమైనప్పటికీ మీరు మాతో ఉన్నారు గనుక ఆ కార్యము ఖచ్చితంగా సఫలము అవి తీరుతుంది అని నాయనా మాకు ఈ ఉదయకాలాన్నే తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ మాటలను మేము ఈ రోజున స్వీకరించి ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. అయా, ఎవరు కూడా ధైర్యము చెడిపోకుండా ధైర్యము కలిగి జీవించే కృప దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయాన్నే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఈ రోజున దేని కొరకైతే తండ్రి ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశను వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. వారి హృదయ తలంపులన్నిటిని కూడా అయా స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున బిడ్డలు మీ చిత్తంలో నడవడానికి, మీ నామానికి మహిమకరంగా ఉండడానికి, ఏ పరిస్థితుల్లోనూ మీ నామాన్ని అవమానపరిచే కార్యాలు వారి ద్వారా జరగకుండా వారు జీవించడానికి మీరే సహాయం దయచేయమని, తగిన జ్ఞానమును బిడ్డలకు దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మా పనులను మేము ప్రారంభించబోతున్నాగా అయ్యా మీ సహాయం కోరుతున్నాము నాయన. మా ప్రతి పనిని కూడా దీవించండి, మా ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను, నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనను బిడ్డలకు మీరే దయచేయండి నాయన. ఎక్కడ ఆగిపోకుండా ముందుకు సాగిపోతూ ఉండే సహాయం అనుగ్రహించండి అయ్యా. ఆగిపోయి ఉన్న పనులు కూడా మరలా రీస్టార్ట్ చేసి వాటిలో విజయం సాధించే విధంగా బిడ్డలను ప్రేరేపించండి ప్రభువా. నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు, వాటిని కూడా దీవించండి అయ్యా. ప్రయాణాల విషయంలో కృప దయచేయండి. సురక్షితంగా, క్షేమంగా ప్రతి బిడ్డ ప్రయాణించే కృప దయచేయండి. అపాయము, ప్రమాదమును ఏది ఎవరికి సంభవించకుండా మీరే ఈ రోజంతను కాపాడండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. కావలసిన జ్ఞానం వారికి దయచేయండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. వాటిల్లో క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి, మీకు సాక్షులుగా నిలవబడడానికి కృప దయచేయండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు ప్రభువా, వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి యొక్క డెలివరీస్ అన్నీ కూడా తండ్రి సజావుగా సాగడానికి సహాయము దయచేయమని అయ్యా మీరే తోడై ఉండమని అడుగుతున్నాము ప్రభువా. గృహములలో ఒంటరిగా ఉంటున్నారు నాయన, యవ్వనులు, గృహిణీలు, చిన్న బిడ్డలు, వృద్ధులు ప్రభువా, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఎవరు ఏ హాని వారికి జరిగించకుండా కాపాడండి తండ్రి. అయ్యా, ఎవరికి ఏ లోటు ఈరోజు లేకుండా ప్రతి ఒక్కరికి కావలసిన ఆరోగ్యమును, బలమును, ఆహారమును మీరే దయచేయండి తండ్రి. ఆర్థికంగా వారిని బలపరచండి ప్రభువా. నాయనా, ఈ రోజున ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా ఎదగడానికి కృప దయచేయండి తండ్రి. ఈ లోకమాయలో అపవాది వేస్తున్న చెరల్లో ఎవరు పడిపోకుండా అయా బిడ్డలు తండ్రి వాక్య జ్ఞానం కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాము అయా.
ఈ రోజున మా అందరికి ప్రశాంతమైన జీవితాన్ని దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా అయా క్షమించే మనసు మాకు అనుగ్రహించండి. తగ్గింపు గుణం మాకు దయచేయండి ప్రభువా. అయా మీరు చూపించిన మాదిరిని అనేకులకు చూపించే విధమైన జ్ఞానమును మా అందరికీ దయచేయమని, మీ కృపను బట్టి, మీ దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఈ రోజున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. కొందరికైనా మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలను, వాక్యాలను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ మీరే దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.